రాఖీ పౌర్ణమి అనేది అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమను, రక్షణను ప్రతిబింబించే పవిత్ర పండుగ. కానీ దీని ఆవిర్భావం ఎక్కడ జరిగింది? ఈ పండుగ ఎలా ప్రారంభమైంది? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనం చరిత్రను పరిశీలిద్దాం. రాఖీ పౌర్ణమి పండుగ వేద కాలంలోనే ఆరంభమైందని విశ్వసిస్తారు. వేదాలలో కూడా ఈ పండుగకు సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. రాఖీ పౌర్ణమి పండుగకు సంబంధించిన అత్యంత ప్రసిద్ధ కథ కృష్ణుడు, ద్రౌపదుల కథ. శిశుపాలుని వధ చేసినప్పుడు కృష్ణుడి చేతికి గాయం అవుతుంది. దాన్ని చూసిన ద్రౌపది తన చీరను చింపి కృష్ణుడి గాయానికి కట్టింది. ఆ సమయంలో కృష్ణుడు ఆమెను రక్షిస్తానని ప్రతిజ్ఞ చేయడం ద్వారా రాఖీ పండుగకు బీజం పడింది. మరో ఆసక్తికరమైన సంఘటనగా చక్రవర్తి హుమాయూని రాజ్పుత్ రాణి కర్ణావతికి రక్షణగా రాఖీ పంపడమే. ఈ సంఘటన రాఖీని కేవలం అక్కాతమ్ముళ్ల పండుగగా కాకుండా విభిన్న బంధాలకు ప్రతీకగా నిలిపింది. కొన్ని ప్రాంతాలలో రాఖీ పౌర్ణమిని సముద్ర దేవుడిని పూజించడానికి కూడా ఉపయోగిస్తారు. గుజరాత్లో ఈ పండుగ నారియల్ పూర్ణిమగా పిలుస్తారు. ఈ రోజు సముద్ర దేవుడికి కొబ్బరికాయలు సమర్పించి మన జలవనరులను కాపాడాలని ప్రార్థిస్తారు. ఇప్పటివరకు రాఖీ పౌర్ణమి అనేక రూపాలలో జరుగుతూ వస్తోంది. ఇది కేవలం ఒక పండుగ కాదు, మన బంధాల, ప్రేమ, నమ్మకాలకు సాక్ష్యం. ప్రతి రాఖీతో మనం ఒకరికొకరం ఇచ్చే ప్రేమను మరింత బలపరచుకోవాలి. ఈ రాఖీ పౌర్ణమి మన పాత బంధాలను పునరుద్ధరించుకుని కొత్త బంధాలకు నాంది పలికే ఒక అద్భుతమైన అవకాశం. సో, let's celebrate Raksha Bandhan with all our hearts, cherishing its origins and embracing the true essence of this beautiful festival.